దున్నినందుకు లేకపోతే దమ్మేసినందుకు ఇవన్నీ ఖర్చులకు గాను 30,000 అవుతాయి సార్ ఖచ్చితంగా. మళ్ళీ కౌలు రైతులు అయితే ఎక్స్ట్రా అవుతాయి సార్. మళ్ళీ ఇవన్నీ కలిపి ఇప్పుడు మా ఊర్లో ఇక్కడ ఈ జిల్లాల్లో కొంటున్నట్టు మా జిల్లాల్లో కొనుగోలు కేంద్రాలు లేవు సార్. దళారీలు కొంటమే సార్. వాళ్ళ దగ్గరికి తీసుకెళ్తే మా ధాన్యాన్ని కట్టింగ్ అయిపోతుంది అని చెప్పి 200, 150 తగ్గిస్తారు సార్. అది కూడా ఏంటంటే ఆ ధాన్యం నలిపేటప్పుడు గట్టి నలుపుతారు సార్. అది మొక్క అవుతుంది సార్, తేమ ఉండదు. ఇక అందుకని చెప్పి ఇంకా తక్కువ రేటు తగ్గిస్తారు సార్. ఆ విధంగా రైతుల దగ్గర రైతులకి తగ్గించి తీసుకుంటున్నారు సార్. ఇంకోటి ఏంటంటే సార్, చెప్పినట్టు ఓసీలకి కౌలు రైతు భరోసా అని చెప్పారు కదా సార్. ఇందాక మా జిల్లా వాసుడు చెబుతానంటే అగ్రికల్చర్ ఆఫీసులకు వెళ్తే అడుగుతున్నారు సార్, మీరు ఏ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు చెప్పండి తీసుకుంటాం అని చెబుతున్నారు సార్. ఆయన కూడా మా జిల్లా సార్ అట్టాగా అడుగుతారు సార్. ఇప్పుడు మా జిల్లా నుంచి మా నియోజకవర్గం నుంచి చాలామంది రావాలనుకున్నారు సార్ ఈడికి వాళ్ళు వచ్చి వాళ్ళ బాధని వాళ్ళ ఆవేదనని మీకు తెలియజేసుకుంటే వాళ్ళ ధాన్యాన్ని కొనరు సార్ అక్కడ. ఎందుకంటే మీ దగ్గరికి వచ్చి చెప్పుకున్నారని చెప్పేసి ఈ విధంగా అణిచివేస్తారు. అణిచివేయడం ఎక్కువగా ఉండేది సార్ మా ప్రాంతం సైడ్ ఎక్కువ. ఇప్పుడు 25 మీకు ఇచ్చిన బియ్యం 25 కిలోలు ఒక ప్యాకేజీ 1250 సార్. అది ఆ ఒక 25 కేజీల బ్యాగు 1250 సార్. ఇప్పుడు మా దగ్గర 75 కేజీలు ధాన్యం బస్తా కొంటుందేమో 1100 సార్. 75 కేజీలదేమో 1100 కొంటున్నారు సార్ మా దగ్గర. ఆ 25 కిలోలదేమో 1250 అమ్ముకుంటున్నారు సార్ దళారీలు. మరి మాకేమో అమ్ముకోపోతేనేమో కౌలు కోసం మేము వడ్డీ తీసుకొస్తాం కదా సార్. పురుగుల మందులకేను వాటికి వీటికి తీసుకొస్తాం కదా సార్. మళ్ళీ చెప్పండి. ఇప్పుడు ధాన్యం బస్తా 75 కేజీలు కదా సార్. 75 కేజీలు ధాన్యం బస్తాని 1100 కొన్నారు సార్ మా దగ్గర. మేము మొన్న అమ్మాము సార్. 150 బస్తాలు అమ్మాము సార్ మేము. ఇంకా ఒక 200 బస్తాలు ఉన్నాయి సార్. ఇంకా మా ఊరు మొత్తం మీద 40,000 బస్తాలు ఉంటాయి సార్. ఇంకా అట్టాగే ఉంచుకున్నాం సార్. మాకేందంటే గిడ్డంగులు ఉండవు సార్. ఇప్పుడు ఇట్టాగే బయట పెడతాం సార్. వాతావరణం ఏమన్నా సహకరించక వానలు పడితే మళ్ళీ మేము పట్టాలు కప్పుకొని తడితే మళ్ళీ తక్కువ కొంటారు సార్. మళ్ళీ తక్కువ కొంటారు. మేమేం చేస్తాం సార్, ఇంకా అప్పుల వాళ్ళు ఏమో ఇంటికి వచ్చి గొడవ చేస్తూ ఉంటారు. ఇంట్లో ఆడవాళ్ళు వస్తే ఏమో ఒక విధంగా ఫీల్ అవుతూ ఉంటారు. ఈ విధంగా మమ్మల్ని ఈ ప్రభుత్వం ఇబ్బంది పెడుతుంది సార్. వీళ్ళు మద్యపానం లిక్కర్ మీద పెట్టినంత బాధ్యత మా మీద పెట్టలేదు సార్. ఎందుకంటే ఇప్పుడు ఈ రకంగా ఈ ఆంధ్రప్రదేశ్లో వివిధ రకాల రైతులు టమాటా కానివ్వండి ఎవరైనా సరే బాధలు పడుతున్నారు కదా సార్. దాని గురించి మాట్లాడరు సార్. లిక్కర్ గురించి ఏదో ఏటీఎం కార్డులు వచ్చినాయి సార్. ఏదో అట్టంటే డబ్బులు ముందు ఇచ్చేస్తారంట సార్. ఏంటి మద్యపానం కానీ లిక్కర్ కొనుక్కోవడానికి ఇప్పుడు ఏటీఎం కార్డులు వచ్చినాయండి. మద్యపానం నిషేధం కదా ఉంది. కాదు సార్, లైన్లో నుంచుంటారు సార్. లైన్లో నుంచుంటారు సార్ రోజు 10 అవ్వగానే. మళ్ళీ వాళ్ళ కార్యకర్తలే సార్. మళ్ళీ వాళ్ళంతా లేవని చెప్తా ఉన్నారు. ఏం సార్ వాళ్ళంతా లేవని చెప్తున్నారు మద్యపానం అంటే. లేదు సార్, 10 అవ్వగానే వరుసగా ముందు వాళ్ళ కార్యకర్తలే ఉంటారు సార్. ఎందుకంటే ముందు లేదనుకో నీకు అనవసరం ఓటేసేవారా బాబు అని మళ్ళీ వాళ్ళే తిట్టుకుంటారు. మళ్ళీ ఓట్లేసింది వాళ్ళే, మేమేమిటి వేయలే. మళ్ళీ బ్లాక్ మార్కెట్ సాయంత్రం 8:30, 9ంటికి ఆపేస్తారు సార్ గవర్నమెంట్. మళ్ళీ ఆ బెల్ట్ షాపులో వాళ్ళే సాయంత్రం పూట అమ్ముకుంటారు. మళ్ళీ అవునా మళ్ళీ దానికి ఇంకొక 20 రూపాయలు 30 రూపాయలు ఎక్కువ వేసి మళ్ళీ వాళ్ళే అమ్ముకుంటారు. ఇవన్నీ ఎమ్మెల్యేలకు తెలియవా? ఇవన్నీ ఏం సార్ ఇవన్నీ ఎమ్మెల్యేలు తెలియవా? అందరూ తెలుసు సార్. ఇప్పుడైతే ఈ రాష్ట్రం మొత్తానికి తెలుసు, ముఖ్యమంత్రి గారికి కూడా తెలుసు. అవునా మరి మా సమస్యలు ఈ ఆంధ్రప్రదేశ్ మొత్తానికి తెలుసు సార్. కానీ ఎవరు మాట్లాడు. రైతు సౌభాగ్య దీక్ష అని రైతుల గురించి సౌభాగ్యంగా ఉండాలని మాట్లాడిన ఏకైక నాయకుడు మీరే సార్. మేము చాలా ప్రభుత్వాలు చూసాం సార్. అలా కాదు, తినే గింజ కులం ఉండదు కదా, పండించే రైతు కులం ఎందుకు అడుగుతున్నారు వాళ్ళు? తినే గింజ ముద్ద తినేటప్పుడు ఇది ఏ కులం పండించిందని అడగరు కదా ఎవరు. అవును సార్, అందరూ పండిస్తేనే కదా వచ్చింది. అవును సార్. అలాగే మీరు ప్రభుత్వ కార్యాలయాల దగ్గరికి వెళ్తున్నప్పుడు ఎందుకు మీ కులం అడుగుతున్నారు, ఏ సామాజిక ఎందుకు అడుగుతున్నారు అసలు? తప్పు కదా. మరి ఏమో సార్, మరి వాళ్ళకి అన్నం తినేటప్పుడు మరి గుర్తొస్తుందో లేదో. మేము 4 నెలలు కష్టపడి 120 రోజులు చెమట మొత్తం నీళ్ళలో కలిపి పండించి గింజ కలిపి ఒక ముద్ద చేసి వాళ్ళు అన్నం తినేటప్పుడు మరి వాళ్ళకి గుర్తొస్తుందో లేదో సార్. మా కడుపు కోత కానీ మా కన్నీళ్ళు ఆవేదన కానీ వాళ్ళకి కనబడుతుందో లేదో మాకైతే తెలియదు. కానీ సార్ మా పొలంలో నార్మల్లో పనిచేసేటప్పుడు జలగలు పట్టుకుంటాయి సార్.
అవి ఎట్టయితే రక్తం తాగుతున్నాయో ఈ ప్రభుత్వ ఉద్యోగులు మా రక్తాన్ని తాగుతున్నారు సార్. మా రక్తాన్ని తాగుతున్నారు సార్. మా కన్నీళ్ళు వాళ్ళ ప్రభుత్వం ఎప్పుడైనా మంచి చేయాలి, కానీ ఈ రకంగా ఇబ్బంది పెడితే ఆ ప్రభుత్వం ఎక్కువ రోజులు నిలబడదు సార్. మీరు ఎట్టా అయితే మీరు ఈ మాట మాట్లాడుతున్నారు కదా, మిమ్మల్ని ఎవరిని ఇబ్బంది పెడితే ఎవరన్నా సరే, మిమ్మల్ని ఎవరన్నా ఇబ్బంది పెట్టి ఏ అధికారులు కానీ ఎమ్మెల్యే ఇబ్బంది పెట్టి నాకే చెప్పు, నేనే వస్తాను చెబుతాను సార్. సార్ మేము అడిగేదల్లా ఒకటే సార్, చాలామంది చెప్పారు మా గిట్టుబాటు ధర 2200 నుంచి 2400 వరకు ఉంటే గిట్టుబాటు అయింది సార్. మాకు ఇప్పుడు 1100 కొంటున్నారు సార్ మా దగ్గర. ఎంత ఉండాలి గిట్టుబాటు ధర? 2200 నుంచి 2400 ఉండదు సార్ మా ఏరియాకి వెళ్ళి అయితే. ఒక ప్రాంతాన్ని మాకు దాళం ఉండదు సార్. మళ్ళీ మాకు సోనా మసూరియాను సాంబా మసూరి పండిద్ది సార్. మాకు అక్కడ అదే సార్ పండేది మా ఏరియాలో. మేము దాళం ఉండదు సార్. మేము మొక్కజొన్న, తెల్లజొన్న, లేకపోతే బ్లాక్ గ్రామ్, అది మినువులు వేస్తాం సార్. మేము మినువులు వేస్తాం సార్. ఇంకా మా ఊర్లో ఇంకా స్టాక్ ఇంకా అట్టా పెట్టుకున్నాం సార్ ఇళ్లలో. వీళ్ళు తక్కువ రేటుకి కొంటున్నారని చెప్పి మేము రేటు వచ్చిన తర్వాత అమ్ముకుందామని దాచుకోవడానికి గిడ్డంగులు ఉండవు సార్ మాకు. మరి ప్రభుత్వం ఏం ఏర్పాటు ఆరబోసుకోవడానికి కళ్ళాలు కూడా ఉండవు సార్. మరి యారక్ బాటిల్స్ గిడ్డంగులు ఉన్నాయా? ఏం సార్? సారా బాటిల్స్ గిడ్డంగులు ఉన్నాయా? ఆ స్టాక్ ఫుల్గా ఉంది సార్. ఎప్పుడైనా సరే ఎవరు వెళ్ళినా సరే పలానా నరగ ఇచ్చేసేయండి అంట. కాదబ్బా, డిస్టిలరీస్ గోడౌన్లు ఉంటాయి కదా, మరి అన్నం తినే అన్నానికి గోడౌన్లు ఎందుకు? గోడౌన్లు ఉంటాయి సార్, అవి మాయ ఉండవు. ఇప్పుడు దళారీలు దాచుకుంటారు వాటిని. ప్రభుత్వం రేటు పెట్టగానే ఆ దళారీలు అమ్ముకుంటారు. నష్టపోయేది ఆఖరికి మళ్ళీ మేమే సార్. మళ్ళీ ఆ దళారీలు ఏం చేస్తారంటే రేటు పెరగగానే వాళ్ళు అమ్ముకుంటారు. మళ్ళీ ఆ దళారీలు కూడా వీళ్ళ దగ్గర దండాలు పెట్టేవాళ్ళే సార్. మళ్ళీ ఆ ఎమ్మెల్యేలకి ఎమ్మెల్యేల కింద బతికేవాళ్ళే సార్ వాళ్ళు కూడా. ఒక బెల్ట్ షాప్కి ఎన్ని ఉంటాయి బాటిల్స్? ఎన్ని బాటిల్స్ పెట్టినారు ఒక బెల్ట్ షాప్లో? అన్ని రకాలు ఉంటాయి సార్. ఆడ ఎవరన్నా వెళ్ళి అడగగానే లేదని బట్టి అంటారు. ఎవడు ఇచ్చేసేయండి అంటారు. అవునా? అవును సార్. అన్నీ దొరుకుతాయి సార్ ఆడ. ప్రతి దాంట్లో ఒక దాంట్లో కాదు, అన్ని దాంట్లో దొరుకుతాయి. అవునా? మాకు ఈ గిడ్డంగులు ఏర్పాటు చేసేదానికి మీరు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని చెప్పేసి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్. సరే సార్, మళ్ళీ ఇంటి దగ్గర నుంచి వస్తుంటే మీ దగ్గరకు వస్తున్నామని చెప్పి మా చెల్లెళ్ళు మా అమ్మలు మీకు ఒక విషయం చెప్పమన్నారు సార్. ఈ ప్రభుత్వం మీద మాకు నమ్మకం లేదు సార్. ఎందుకంటే ఒక ఆడపిల్లని 4 రాక్షసులు పడి ఈ విధంగా హింస పెట్టి చంపేస్తేనే ఈ ప్రభుత్వం ఏం మాట్లాడలేదంటే, మరి అన్యం పుణ్యం ఎరగని ఈ రైతుల గురించి ఈ ప్రభుత్వం ఏం మాట్లాడిద్దంటే వాళ్ళకి ఒకటే చెప్పాను సార్. మీరు అక్కడ దీక్ష చేస్తుంది అయిపోయిన రాజకీయ నాయకుడు, ఎలగబెట్టిన రాజకీయ నాయకుడు, ఈ దొంగ దీక్షలు కాదు, అక్కడ ఉంది పవన్ కళ్యాణ్ అని చెప్పాను సార్ నేను. ఆయన ఏదన్నా సమస్య గురించి పోరాడాడంటే, ఒక ఉద్దానం కిడ్నీ సమస్య దగ్గర నుంచి తుందూరు ఆక్వా ఫుడ్ గురించి, రాజధాని భూముల గురించి కానివ్వండి, అంగన్వాడీ టీచర్ల గురించి కానివ్వండి, మొన్న ఇసుక గురించి సార్, ఇసుక గురించి మాట్లాడిన విధానం ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ మీ వైపు చూస్తున్నారు సార్. ఈ రైతు సమస్య కూడా మీరు ఎట్టోగొట్టి ఈ రైతు సమస్య కూడా తీరితే ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ మీకు పట్టం కడతారు సార్. మీ పట్టాభిషేకానికి మా రైతు కుటుంబాలు మొత్తం వస్తాం సార్. మేము కుటుంబం మొత్తం తీసుకొని వస్తాం సార్. మేము ఉంది రైతుకి పట్టం కట్టాలి. అవును సార్. ఇప్పుడు మీరు లాభసాటి ధరతోటి మీ కన్నీళ్లు ఆగి మీరు కొంచెం నింపాది గుండెలో 10 రూపాయలు జేబులో ఉంటే అది మాకు నిజంగా పట్టం కట్టి నిజంగా దానికోసం పనిచేస్తాం. అవును సార్, అది మీ వ్యక్తిత్వం సార్. మీరు మాకు ఎట్టయితే పట్టం కట్టారో మా కడుపు నింపారు కాబట్టి మేము మీకు అలాగే పట్టం కట్టాలని మా మనసులో మాకు కూడా ఉంటాం సార్. మేము అందుకని అది చెబుతున్నాం సార్. నమస్కారం సార్.